योऽद्यस्मज्जुहुराणमेनो भूयिष्ठान्ते नम उक्तिं विधेम भूयिष्ठान्ते नम उक्तिं विधेम. బంధువులారా, నిన్నటి రోజు చాందోగ్యోపనిషత్తు సగం చెప్పడం జరిగింది. ఈరోజు మిగతా సగం చెబుతున్నాను. నిన్న రైక్కుని యొక్క కథ మనం విన్నాము. ఈ ఉపనిషత్తులో ఒక బండి కట్టుకొని నడిపేవాడు, అంటే బండి కొట్టి నడిపేవాడు, చినిగిన బట్టలు ఉన్నవాడు, గజ్జి ఉన్నవాడు, సామాన్యమైనటువంటి మానవుడు, రైక్కుడు అయినా అతడు గొప్ప జ్ఞాని, గొప్ప యోగి. అతడు దేశంలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అతని పేరు రైక్వపురం అనేది కూడా ఒకటి ఏర్పడ్డది. అంటే అతడు ఎంత గొప్పవాడో చూడండి. ఉపనిషత్తుల్లో ఇలాంటి బ్రహ్మవేత్తల యొక్క చరిత్రలే మనకు కనిపిస్తాయి. అట్లాగే మరొకరి చరిత్ర సత్యకాముని యొక్క చరిత్ర. ఆయన పేరు సత్యకాముడు. 8 ఏళ్ల బాలుడు, 8 years ఓల్డ్ అంటాను చూడండి. 8 ఏళ్ల పిల్లవాడు, తల్లి పెంపకంలో బుద్ధిగా నడుస్తున్నటువంటి వాడు. హారిద్రుమతుడు అనే ఒక గురువు ఆశ్రమంలో, తన ఆశ్రమంలో ఆయన తన శిష్యులను కూర్చుండబెట్టుకొని ఆయన వాళ్లకు ఉపనయనం చేస్తూ ఉన్నాడు. ఉపనయన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాడు. బుద్ధిమంతుడైనటువంటి ఈ సత్యకాముడు ఆ హారిద్రుమతుని దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి, అయ్యా నాకు కూడా ఉపనయనం చేయండి అని అడిగాడు. అడిగితే అతడేం చేశాడు, నాయనా నీ గోత్రం ఏందో తెలుసుకొనిరా, అప్పుడు నీకు ఉపనయనం చేస్తాను అని చెప్పాడు.